హెచ్సియులో ఉద్రిక్తత 400 ఎకరాలలో చదువును చేపట్టిన టీజీఐఐసి పనులు అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం, అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. ఇది ఏదైతే విద్యార్థులతోటి రైతులతోటి పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కానీ పాలకులు కానీ మరి వాళ్ళ కూలిపోయినటువంటిదే కానీ మళ్ళీ వాళ్ళు గెలిచినటువంటి చరిత్రలు ఎక్కడ కూడా లేవు. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అటువైపు ఆలోచించాలి. ఎందుకు ఆ 400 ఎకరాలని చదును చేసి ఫ్లాట్లు చేసి అమ్ముతారా? ఇది ఎందుకు అనవసరమైనటువంటి భూముల విషయంలో, ఏది కోకాపేట భూముల విషయంలో గతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి కేసీఆర్ అదే విధంగా చేసిండు. భూములను మొత్తం కొల్లగొట్టి వాళ్ళ అనునాయులకు కట్టబెట్టడంలో కీలకమైనటువంటి పాత్ర వహించిండు. మరి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక పక్కన యూనివర్సిటీల పైన, విశ్వవిద్యాలయాల పైన ఇటువంటి ఆంక్షలు ఎందుకు? ఒక పక్కన భూములు అమ్మడం, మరో పక్కన నిన్నటి వరకు కూడా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో మరి సర్క్యులర్ పైన పెద్ద వివాదం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఆ మంటలు ఇంకా చల్లారలేదు. అయినప్పటికీ మరో పక్కన హెచ్సియులో ఈ యొక్క 400 ఎకరాలను ఫ్లాట్లు చేసి అమ్ముతా ఉన్నారని చెప్పేసి విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా నిన్న తిరగబడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కూడా వీడియో ఉందా? సో అది పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వాళ్ళు విద్యార్థులు అయితే మాత్రం మండిపడతా ఉన్నారు. నేను జరిగినటువంటి వాళ్ళని పాపం ఆడపిల్లల్ని కూడా గుంజుకొని పోయి ఈ కొట్టడం ఎక్కడమైంది. నాలుగు 400 ఎకరాల భూమిని మరి అప్పనంగా ఎవరికి కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. ఆ చదును చేయడం, అక్కడ ఉన్నటువంటి చాలా జేసీబీలు రావడం, అక్కడ ఉన్నటువంటి చెట్లను మొత్తం తొలగించడం, ఇటువంటి కార్యక్రమాలకి పూనుకుంటుందట టీజీఐఐసి. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టమని చెప్పేసి విద్యార్థులందరూ కూడా నిన్న రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏమైంది వాల్యూ ఏది? ఇగో అయ్యో ఇది ఆ 400 ఎకరాల భూమి కోసం వాళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులందరూ కూడా తరలి రావడం జరిగింది. అది ఆ పనులను మొత్తం పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. ఇవాళ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాకైతే సిద్ధం అవుతా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ఇది ఎందుకంటే ఒక పక్కన ఇప్పటికే రణరంగా మారిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ. ఇది వీసీ సర్క్యులర్ పైన కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సిసిలో ఉద్రిక్తత నెలకొంది. టీజీఐఐసికి కేటాయించిన స్థలాన్ని ఆదివారం చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ప్రొక్లైన్లను అడ్డుగా నిలబడి పనులు నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. హెచ్సియులో 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం టీజీఐఐసికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా క్యాంపస్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సదరు స్థలాన్ని ప్రొక్లైన్లతో చదును చేస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అక్కడ ముందుగానే పోలీసులు బారిగేట్లు పెట్టగా వాటిని తొలగించుకొని ప్రొక్లైన్లను అడ్డంగా బైఠాయించారు. ఈ క్రమంలో పనులు నిలిపివేయాలంటూ విద్యార్థులు పట్టుబడడంతో వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి ఠాణాకు తరలించారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు తమపై దురుసుగా వ్యవహరించారని, విద్యార్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ తీరుకు వ్యతిరేకిస్తూ విద్యార్థులు వర్సిటీ ప్రధాన గేటు వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకొని బయటకు రాకుండా గేటుకు తాళం వేశారు. స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నిహాద్తో పాటు మొత్తం 52 మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ ఠాణాలకు తరలించి సాయంత్రం కొందరిని సొంత పూచికత్తుపై విడిచిపెట్టారు. విద్యార్థులతో అనుచితంగా వ్యవహరించడం సరికాదు. ఇంకా హెచ్సి భూముల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎమ్మెల్సీ దాసో శ్రావణ్తో కలిసి మాదాపూర్ ఠాణాలో ఉన్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులపై పోలీసులు దాడులు చేయడాన్ని బారాస తీవ్రంగా ఖండిస్తుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ శ్రావణ్ డిమాండ్ చేశారు. ఇక పోలీసుల తీరును ఖండిస్తున్నామని చెప్పేసి హరీష్ చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు శాంతియుతంగా ఆందోళనకు దిగారన్నారు. ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకించారని తెలిపారు. 2016లో రోహిత్ వేముల మరణం సమయంలో విద్యార్థుల బాధను చెబుతూ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు అదే క్యాంపస్పై వారి పార్టీ ప్రభుత్వం దాడులు చేస్తుండే ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో కూడా జరిగినాయి. బాసరా సంబంధించినటువంటి దాంట్లో దాంట్లో పురుగుల అన్నం వస్తూ ఉన్నది, దాంట్లో ఉన్నటువంటి మెను కూడా సక్రమంగా అమలు చేయట్లేదని చెప్పేసి విద్యార్థులు రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళను కూడా లాక్కెళ్ళినటువంటి చరిత్ర గత పార్టీలో ఉన్నది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఒక పక్కన విద్యార్థులు ధర్నా చేయడంలో అర్థం ఉన్నది. ఎందుకంటే 400 ఎకరాల భూమిని ఆ యూనివర్సిటీకి కేటాయించినట్లయితే రేపు ఉపయోగపడుతుంది. అది మరి టీజీఐఎస్సికి ప్రభుత్వం కేటాయించడం ద్వారా ఆ భూమిని కోల్పోవాల్సి వస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కూడా పాడైపోతుంది. దాంట్లో ఎన్నో చెట్లు పోతూ ఉన్నాయి అనేది విద్యార్థుల యొక్క ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది ఒడిసిపోలేదు. ఇంకా ఈ ముచ్చట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇవి ఇలా పెద్ద ఎత్తున కొంతమంది పొలిటీషియన్స్ సైతం ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ విద్యార్థులకి మద్దతుగా ఈరోజు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూడాలి మరి. ఇది గచ్చిబౌలిలో ఉంటుంది. సో ఆ గచ్చిబౌలిలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే పోలీసులు కూడా మోహరించున్నట్టుగా తెలుస్తూ ఉన్నది.